హైదరాబాద్ లోటస్ స్టాండ్ లో వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు కులాల మధ్య చిచ్చు పెట్టాడు. ఇప్పుడు ఇంకా ఒక అడుగు బుద్ధికేసి ఒకే కులంలోనే వీరి మధ్య చిచ్చు పెట్టేసి ఉసగొలుపుతున్నారు. ఒకరి మీద ఒకరిని ఇంకొకరికి ఉసగొలుపుతున్నాడు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంత దారుణంగా వ్యవహరించారు అన్నది ఒకసారి చూస్తే, ముద్రగడ గారు తన గ్రామంలో తన ఇంట్లో దీక్ష చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి అని చెప్పి దీక్ష చేస్తూ ఉన్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డీల్ చేశారంటే, ఏకంగా విపరీతంగా పోలీసులను పంపించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా పోలీసులతో కొట్టించారు. అసలు వీళ్ళ మనుషులే పోలీసులే ఎక్కువ, వాళ్ళు ఉండేదే తక్కువ. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామంలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు దీక్ష. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. పోలీసులు కొడతా ఉన్నారు. ముద్రగడ గారు కొడుకును కూడా కొడతా ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. అవసరం ఏముంది? కొట్టడం, అరెస్టులు చేయడం, చివరికైతే సాక్షి టీవీని కూడా టెలికాస్ట్ సాక్షి టీవీని నిన్నటి నుంచి ఇవాళటి వరకు కట్ చేశారు. నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నిజం చెప్పాలనంటే. ఇన్సిడెంట్ని కవర్ చేయకూడదు అని చెప్పి తనకు అనుకూలంగా ఉన్న మీడియాలకు ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చాడు. ఆయనకు అనుకూలంగా లేని మీడియాలనైతే ఏకంగా సాక్షితో పాటు ఇంకా 2-3 ఛానళ్ళు అనుకుంటా పూర్తిగా టెలికాస్టే కాకుండా రద్దు చేసేశారు. నిన్నటి నుంచి ఇవాళ వరకు సాక్షి టీవీ టెలికాస్ట్ కూడా కావడం లేదనంటే నిజంగా ఏకపక్షంగా ఎమర్జెన్సీ పరిపాలనను తలపిస్తూ తమిళనాడులో కూడా ఛానళ్ళు ఉన్నాయి, డిఎంకేకు ఛానళ్ళు ఉన్నాయి, ఏఐడిఎంకేకు ఛానళ్ళు ఉన్నాయి. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఎవరు రద్దు చేయరు, ఎవరు కట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వ్యతిరేకంగా కూడా ఉండేటివి. కానీ ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ మీడియా ఛానళ్ళను కట్ చేయడము, ఆ మీడియా ప్రచురణలోకి రాకుండా చేయడము, ఆ మీడియా టీవీ ఛానళ్లను రద్దు చేయడము, కట్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పోలీసు రాజ్యంతో భయం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీస్ టెర్రరిజం అన్న పదం చంద్రబాబు నాయుడు గారు నామకరణ చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా నిజంగా దారుణం ఏదీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేశారు. ఇవాళ మాట తప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఇవాళ మోసం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఉద్యమిస్తే దొంగ కేసులు పెడతా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. డెమోక్రసీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. చివరకు ఇవన్నీ చూస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇవాళ జరిగిచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు, దగ్గరుండి ప్రతి విషయంలోనూ ప్రజలకు ఒక మాట చెప్తాడు, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. ప్రజలకు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్తాడు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. ఆ ప్రజల తరపున ఎవరైనా అడిగితే వాళ్ళ మీద బండలు వేస్తారు. అడగడమే తప్పన్నట్టుగా. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తో లేకపోతే ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తో ఈ మాదిరిగా అబద్ధాలు ఆడి మోసం చేసే పరిస్థితి ఉంటే ఇక అకౌంటబిలిటీ అనేది ఎక్కడా ఉండదా? ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ఎన్ని అబద్ధాలైనా ఆడుతూ పోవచ్చా, ఎన్ని మోసాలైనా చేస్తూ పోవచ్చా? ఇది ధర్మమేనా? నువ్వు మోసం చేస్తున్నావయ్యా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలు అడగడమే తప్ప, ప్రజలు గట్టిగా నిలదీయడమే తప్ప ఈ వ్యవస్థలోకి అకౌంటబిలిటీ రావాలి.
ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిలో ఆ రేసులో ఉన్న అభ్యర్థి కానీ ఏదైనా మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడకపోతే మోసం చేసే కార్యక్రమం జరిగితే ప్రజలు తిరగబడతారు అన్న భయం రావాలి. అప్పుడే ఆ నాయకుల్లో ఆ భయం వచ్చినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ భయం రావాలి. ఆ భయం రావాలి అని అంటే ప్రజలు ఈ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరిగినప్పుడల్లా ప్రజలు ఎప్పుడైతే చూపులు చూపిస్తారో అప్పుడు ఈ నాయకులకు భయం అనేది కలుగుతుంది. ఈ వ్యవస్థలోకి నిజంగా అప్పుడే మార్పులు అనేది వస్తుంది. మార్పు అనేది అప్పుడే జరుగుతుంది ఈ వ్యవస్థలోకి. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ వైఖరి ఏదైతే నిరంకుశ వైఖరితో పోలీస్ బలం ఉంది కదా అని చెప్పి తాను ఇష్టం వచ్చినట్టు తాను ఏదైతే చేస్తా ఉన్నాడో దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. నేను ఒక్కరిని ఖండించడమే కాకుండా మిమ్మల్ని అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇవాళ జరిగింది ముద్రగడ పద్మనాభం విషయం, ఇవాళ జరిగింది ఒక సాక్షి విషయం కావచ్చు. రేపొద్దున అదే స్థానంలో మీరుంటారు. రేపొద్దున అదే స్థానంలో వేరే సమస్య ఒకటి వస్తుంది. అదే సమస్యలో ప్రతిఘటిస్తున్న వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు. దయచేసి అందరూ కదలండి. అందరూ కలిసి జరుగుతూ ఉన్న అన్యాయాన్ని అందరూ ఒక్కటై నిరసన తెలపండి. జరుగుతూ ఉన్నది అందరూ కలిసికట్టుగా ఖండిస్తేనే ఈ వ్యవస్థలో మార్పు అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పనితీరు క్వశ్చన్ చేసినప్పుడే చంద్రబాబు నాయుడులో కూడా మార్పు వస్తుంది. దయచేసి అందరూ కలిసికట్టుగా దీన్ని ఖండించండి, నిరసన తెలపండి అని చెప్పి సవినయంగా అందరితో కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.